కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ పార్లమెంట్లో చేసిన ప్రసంగం అత్యంత ఆసక్తికరంగా సాగింది. దేశ ప్రజలందరూ కూడా ఆమె ప్రసంగాన్ని టీవీలలో, మొబైల్స్లో ఎక్కువగా చూశారని మనకి ఇప్పుడు స్టాటిక్స్ వస్తున్నాయి. ముఖ్యంగా ప్రధానమంత్రి మోడీని, ఎన్డీఏ సర్కార్ను కౌంటర్ అటాక్ చేసిన విధానం చూసి తోటి ఇండియా కూటమి సభ్యులు హర్షధ్వానాలు చేశారు పార్లమెంట్లో. బయట కూడా ప్రియాంక గాంధీ చాలా బాగా మాట్లాడారు అనే ఒక టాక్ వచ్చింది. అయితే నిజంగా ప్రియాంక గాంధీ చేసిన ప్రసంగంలో ప్రత్యేకత ఏమున్నది, అంతగా ఆసక్తి కలిగించే అంశం ఏమున్నది, ఈ విషయాన్ని కనుక పూర్తిగా పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ నుండి ప్రియాంక గాంధీ మొట్టమొదటిసారిగా ఎంపీగా ఎన్నికయ్యారు. అది ఉప ఎన్నికల్లో ఎన్నికయ్యారు. అయినప్పటికీ అంటే ఒక రకంగా కాంగ్రెస్ పార్టీలో జూనియర్ ఎంపీ అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఫిలాసఫీని, ఎన్డీఏను ఎదుర్కొనే ఒక విధానాన్ని తన ప్రసంగం ద్వారా ప్రియాంక చాలా ధాటిగా చెప్పారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆపరేషన్ సింధూర్పై లోక్సభలో జరిగిన ప్రత్యేక చర్చలో కాంగ్రెస్ పక్షాన మాట్లాడే అవకాశం ప్రియాంక గాంధీకి వచ్చింది. దీన్ని 100కు 100% ప్రియాంక సద్వినియోగం చేసుకుందనే అభిప్రాయాలు వస్తున్నాయి. 26 परिवार उजड़ गए, 26 लोगों को अपने परिवार के सदस्य के सामने मारा गया, 26 बेटे, पति, पिता गुजर गए। उनमें से 25 भारतीय थे। जितने भी लोग बैसारन वैली में थे और जो 25 भारतीय मारे गए, उनके लिए कोई सुरक्षा नहीं थी, कोई सुरक्षा नहीं थी। आप कितने भी ऑपरेशन कर डालें, आप इस सच्चाई के पीछे छुप नहीं सकते, इसे नकार नहीं सकते। आपने उनको सुरक्षित नहीं किया। कोई शर्म नहीं है, कोई शर्म नहीं है, कोई शर्म नहीं है और ना कभी होगी। सुन लीजिए, सुबह भी मैं शिव मंत्र बोल के आई हूं। నిజంగా చెప్పాలంటే ఉగ్రవాదుల దాడి విషయము, పాకిస్తాన్ విషయము, హిందుత్వ విషయం, ఈ విషయంలో ఒక రకంగా బీజేపీ ఛాంపియన్గా ఉంటుంది. తమకు చాలా అనుకూలమైన, తమకు ఇష్టమైన, రాజకీయంగా బాగా ఉపయోగపడ్డ టాపిక్ అది. ఈ పహల్గాంలో 26 మందిని ఉగ్రవాదులు చంపారు. దానికి ప్రతీకారంగా పాకిస్తాన్ మీద భారతదేశం దాదాపు దండెత్తినంత పనిచేసింది అనేది ఈ టాపిక్. ఈ టాపిక్ నిజంగా బీజేపీకి చాలా కొట్టిన పిండి లాంటిది. అంటే ఆ బీజేపీకి చాలా అనుకూలమైన టాపిక్. అలాంటి బీజేపీ అనుకూల టాపిక్లో ఎంటర్ అయి కౌంటర్ అటాక్ చేయడంలో ప్రియాంక గాంధీ సక్సెస్ అయిందని, బీజేపీకి ఒక రకంగా చెక్ పెట్టినట్లయిందనే ఒక వాదన ఉంది. ప్రధానంగా ఏంటంటే తనకన్నా ముందు మాట్లాడిన ఎన్డీఏ ఎంపీలు పహల్గాం దాడిలో మరణించిన వారిని హిందువులు అని పదే పదే సంబోధించారు. ఆ దాడిలో ఉగ్రవాదులు వచ్చి 26 మంది హిందువులను చంపారు, హిందువులు మారణ హోమానికి గురయ్యారు, లేకుంటే హిందువులు నష్టపోయారు అనే పదాలు ఎక్కువ వాడారు. దీంతో ప్రియాంక గాంధీ చాలా ఘాటుగా హిందువులు అని మాట్లాడడం తప్పటిల్లు. వాళ్ళను మనుషులుగా గుర్తించాలి. ముఖ్యంగా మనమందరం భారతీయులం, చనిపోయింది కూడా భారతీయులే. కాబట్టి భారతీయతే, ఓ భారతీయతే అంటే వాళ్ళంతా భారతీయులే, భారతీయులు అని మాట్లాడాలి తప్ప సాటి మనుషుల్ని హిందువులుగా, ముస్లింలుగా, లేకుంటే ఇంకో మతం వారిగా, కులాల వారిగా, ప్రాంతాల వారిగా విభజించొద్దు. మనుషులందరినీ, ముఖ్యంగా ఈ దేశ మనుషులందరినీ భారతీయులుగానే చూడాలి. చనిపోయిన వారు భారతీయులు అని చెప్పుకోవడమే మనకు గౌరవం అనే విషయాన్ని ప్రియాంక గాంధీ చెప్పారు. దీంతో సభ మొత్తం కూడా సైలెంట్ అయిపోయి ఆమె అభిప్రాయాన్ని ఏకీభవించాల్సిన పరిస్థితి వచ్చింది. అంతేకాకుండా పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ పైన, టెర్రరిస్టుల పైన విరుచుకుపడి ప్రతీకారం తీర్చుకున్నాం అనే ధోరణిలో బీజేపీ నాయకులు మాట్లాడారు కూడా. నిన్న కూడా చాలా మంది నాయకులు. అయితే టెర్రరిస్టుల మీద దాడులు చేయడము, లేకుంటే టెర్రరిజాన్ని అణచివేయడంలో తమను మించిన వారెవరూ లేరనే విధంగా ఎన్డీఏ కూటమి నాయకులు మాట్లాడతారు. వాస్తవంగా టెర్రరిస్టుల దాడిలో, టెర్రరిస్టు అణచివేత కార్యక్రమంలో ప్రియాంక గాంధీ కుటుంబీకులు అంటే నాయనమ్మ ఇందిరాగాంధీ కావచ్చు, తన తండ్రి రాజీవ్ గాంధీ కావచ్చు, ప్రాణాలే కోల్పోయారు. అంటే టెర్రరిజాన్ని అంతం చేయడంలో, టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాటం చేయడంలో తమ కుటుంబం త్యాగాలు చేసిన కుటుంబం, ఆ బాధల కన్నీరేంటో, అంటే టెర్రరిస్టుల దాడిలో చనిపోయిన వారి కుటుంబాల కన్నీరేంటో, వారి బాధ ఏంటో నాకు తెలుసు. మా నాన్న చనిపోయినప్పుడు మా అమ్మ కన్నీళ్లు చూశాను నేను అని, ఉగ్రవాదుల దాడి వల్ల నిజమైన బాధితులు ఎవరైనా ఉంటే అది మేమే, మాకన్నా గొప్పగా ఎవరికి తెలిసే అవకాశం కూడా లేదు అనే విషయాన్ని కూడా ప్రియాంక చాలా స్పష్టంగా చెప్పగలిగారు. वैसे महोदय, मेरी माँ की आंसू की बात किए
मैं इसका जवाब देना चाहती हूँ। मेरी माँ के आंसू तब गिरे जब उनके पति को आतंकवादियों ने शहीद किया, जब वे मात्र 44 साल की थी। और आज अगर मैं इस सदन में खड़ी हूँ और उन 26 लोगों की बात कर रही हूँ, मैं इसलिए कर रही हूँ क्योंकि मैं उनका दर्द जानती हूँ, महसूस करती हूँ। దీంతో నిజంగానే ఎవరైనా కొంత ఆలోచనలో పడతారు. ఉగ్రవాదుల చేతిలోనే ఇందిరాగాంధీ కానీ రాజీవ్ గాంధీ కానీ హతమయ్యారు, ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేశారు అనేది మరొకసారి రిమైండ్ అవుతుంది. ఇక ఈ రెండు అంశాలతో పాటు ప్రియాంక గాంధీ మాట్లాడిన విధంలో ఆమె వేష భాషలో కాటన్ శారీ కట్టుకొని అచ్చం ఇందిరాగాంధీ లాగానే కనిపించారనే ఒక అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. చాలా మంది కాంగ్రెస్ అభిమానులు కూడా ప్రియాంక గాంధీలో ఇందిరాగాంధీని చూసుకుంటారు. అంటే ఇందిరాగాంధీ వచ్చి పార్లమెంట్లో మాట్లాడితే ఎలా ఉంటుందో ప్రియాంక మాట్లాడితే కూడా అలాగే ఉంది అనే ఒక అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా ప్రియాంక గాంధీ ఎంపీగా ఎన్నిక కావడం, పార్లమెంటుకు వచ్చి మాట్లాడడం కాంగ్రెస్ పార్టీకి, ఇండియా కూటమికి ఒక బలంగా మారిందనే విషయంలో మాత్రం ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవు. అంతేకాకుండా ప్రియాంక గాంధీ ఒక ప్రజాకర్షణ శక్తి కలిగిన నాయకురాలు కావడంతో భవిష్యత్తులో ఆమె ఎక్కువగా మాట్లాడి ఎక్కువగా ప్రజల్లో ఉంటే అది తమ పార్టీకి ఎంతో లాభం అనే ఒక అభిప్రాయాలు కూడా కాంగ్రెస్ అనుకూల వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.